ఆపి వాళ్ళకని A beautiful girl team ki. కావాలి The beautiful Arpama Parameshwaran ki. Welcome to the first look launch. జనరల్ ఉండొచ్చు నా పేరు శ్వేతా పిడియస్. I'm an RJ with Trigger Vision. I'm a dubbing artist, I'm an entrepreneur, and I'm also an anchor. కానీ ఇక్కడ anchor గా రాలేదు. I'm happy to be a part of this beautiful film, A Beautiful Girl, as a supporting dialogue writer. Okay, so first look launch కోసం ఏమైందన్నా ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు నేను వినొచ్చా? On the count of 3, 2, 1. Wow, that's nice. ఇంకొకసారి. Very nice. So first look launch, A Beautiful Girl film taluka first look launch kanta mundu Butterfly అని ఒక ఎక్సైటింగ్ మూవీ రాబోతుంది. అండ్ దాని గురించి చాలా చాలా ఎక్సైటింగ్ న్యూస్ ఉంది, చాలా పెద్ద న్యూస్ ఉంది. అండ్ ఆ న్యూస్ చెప్పడానికి ద బటర్ఫ్లై మూవీ తాలూకా డైరెక్టర్ సతీష్ గంటా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సతీష్ గంటా గారు, కెన్ యు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్? సతీష్ గంటా గారు, హలో, హాయ్, ప్లీజ్. ఎక్సైటింగ్ న్యూస్. ప్రొడ్యూసరా డైరెక్టరా? ఇప్పటి నుంచో ట్రై చేస్తుంటే ఫైనల్ గా నన్ను ఆడియో వస్తుంది రవి పేరు పేరున థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ హెల్పింగ్ మీ. మెయిన్ ఇంకొక మనిషి గురించి చెప్పుకోవాలి, సమీర్ రెడ్డి గారు టీఓపి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ అయ్యేది కదా. సో ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. First time for me to be on the stage like this, so please bear with me. First అందరికీ థ్యాంక్స్ చెప్పడం ఒకటి, అనుపమ గారికి who made this movie a reality. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే if she had not been there, she is the central point for this movie. ఈ మూవీ తను లేకపోతే అసలు జరిగేదే కాదు. కాబట్టి అనుపమ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ సతీష్ గారు, బికాస్ వితౌట్ సతీష్ ఉంటాం బట్ అనుపమ. సో థ్యాంక్స్ నెక్స్ట్ టు సతీష్ గారు. అండ్ నాకు వచ్చింది ఇట్లా because of him and his chemistry with the director Anupama, this movie went like a rocket. I think it just took 30 days to complete the movie, which is ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఆయన గురించి మేము ఎప్పుడో కామెంట్ చేసుకుంటూ ఉంటాం. భయ్యా సతీష్ ఏంటి భయ్యా క్యాప్ తీయడు, మా డైరెక్టర్ అసలు గ్యాప్ కూడా వీడు, అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. బాబు ఉండు డబ్బులు లెక్క పెట్టి చేయాలంటే గ్యాప్ ఇవ్వడు, ఆర్ షెడ్యూల్ ఉండి మెల్లగా షెడ్యూల్ వేస్తుందంటే గ్యాప్ ఇవ్వడు. గ్యాప్ లేకుండా ఫటాఫట ఫటాఫట హీ మేడ్ దిస్ వర్క్ లైక్ ఎనీథింగ్. దట్స్ వన్ పాయింట్. నేను ప్రొడ్యూసర్ అయినప్పటికీ నాకు జస్ట్ స్టేజ్ సెట్స్కి వచ్చే రావడమే తప్ప నాకు వేరే పని ఏమి ఉండేది కాదు. ఎందుకంటే ద టీమ్ వాజ్ సో గుడ్, దే టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ డి నాట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ other than planning at the beginning, and even that also most of it Satish and Ravi took care of. So for me it was a very good opportunity to be a producer, and I don't think many producers will get such an opportunity. I'm not
even though I am the face of the production house today, I have a lot of other people who have who have been behind me, who have given me the complete freedom. One of them is a guy from US. He's a friend of Ravi Mr. for a long Pradeep time. Nallimelli. Pradeep Nallimelli. And his cousin Karthik. So many people are there, but some of them are Karthik Juvala, Anil Dhavaleshwarapu, and Pushyami Dhavaleshwarapu. So I might have forgotten some people, but Ravi is also a producer for this movie. Sorry. Then we have Narayana Garu, who has been the executive producer and the backbone for the movie. నారాయణ గారు ఒకసారి కనబడచ్చు కదండి. ఆయన లేకపోతే అసలు మూవీ ఎలా జరిగేదో నేను ఊహించుకోలేను అసలు. నారాయణ గారు He is the man behind the scenes. వీళ్ళంతా పని పిచ్చోళ్ళు. దే విల్ వర్క్ బట్ దే విల్ నాట్ కమ్ బిఫోర్ ద కెమెరాస్. సతీష్ కూడా ఐ థింక్ ఐ హావ్ సీన్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. అసలు expect చేయలేదు, stage మీద వస్తారని. బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చాడు ఫైనల్గా. And ఇంకా వీ హ్యావ్ టు మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈచ్ టెక్నీషియన్. లైక్ Anand Sriram has penned the lyrics for all the songs in Butterfly and they were awesome. And music Arvind Sharan and Gideon Katta. They gave awesome songs and background score for the Butterfly movie. At the same time, Anupam also sang one song on that. చిత్ర గారు ఒక సాంగ్ పాడారు, రాహుల్ సిప్లిగంజ్ ఒక సాంగ్ పాడారు. అండ్ అనుపమ సాంగ్ అయితే యూ ఆల్ హర్డ్ ఇట్ అండ్ ఇట్స్ ఆసమ్. అండ్ ఆల్సో ఎడిటర్ మధు గారు అండ్ ఎవ్రీ వన్ హెల్ప్ లైక్ ఎనీథింగ్. డబ్బింగ్ ఇంజనీర్ పప్పు గారు ఆల్సో, ఏమో నాకు అంత గుర్తురాడు. Assistant director. ఆల్ ది ఏడీస్ అండ్ రాజశేఖర్ గారు, శివ గారు, మూర్తి గారు హు గేవ్ డైలాగ్స్ ఫర్ ద మూవీ. హిస్ హియర్ ఐ థింక్. మూర్తి గారు ఒక మాట చెప్తారు వచ్చి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ అనుపమ గారితో పాటు కో-స్టార్ నిహాల్ కోదాటి, Our in-house hero. ఆల్సో Meghna, she debuted, I think, she did an awesome job. So all the actors, all the technicians did an awesome job on Butterfly. Also, like recently we have an update for Butterfly movie. Disney Plus Hotstar lo it's going to stream soon. So, and the music song is already on Aditya Music, and the other songs are also will be available on Jukebox very soon. I mean, maybe. Thank you very much. Thank you, sir. Thank you. Well, Butterfly కొన్ని క్షణాలు కనిపించిన దాని రంగు యాప్ టైటిల్కి పర్ఫెక్ట్ లీడ్ హీరోయిన్ దొరికింది, and I'm very happy to say that. So I invite the beautiful Butterfly Anupama Parmeshwaran to please come onto the stage and speak a few words. హలో, ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ ఈవెంట్ జరిగిన మీరు వచ్చి మీరు చాలా సపోర్ట్ చేస్తారు. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్. And for all the Hotstar officials, thank you for coming. To the family, to the friends, and to our dearest team, lots of love. Actually, ఈ రోజు కోసం మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. And finally, like just now, Nihal and Dishika and Nenu, we were talking like this doesn't feel like a press meet. It feels like a get together, like a success function la undi ani. And it actually means that. ఇప్పుడు బటర్ఫ్లై గురించి నేను ఎక్కువ చెప్పను. ఐ థింక్ లైక్ హాట్స్టార్లో రాబోతుంది, మీరే ఫిల్మ్ చూసి చెప్పాలి. కానీ ద టీమ్ ఐ వర్క్ విత్ అన్నది ఐ హ్యావ్ టు టాక్ లైక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్.
ఈ ఫిల్మ్ మనం ప్రసాద్ గారు చెప్పినట్టు మేము ఒక 30 days లోపల షూట్ చేసాము. ఒకే ఒక స్కెడ్యూల్ మొత్తం ఫిల్మ్ అయిపోయింది. అండ్ ద కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ ప్యాషన్ ఎవ్రీబడి పుట్ ఇన్ టు దిస్ ఫిల్మ్ వాజ్ సో ఇమ్మెన్స్ దట్ ఇప్పుడు ఏడి అంటే నేను డ్యూటీస్ ఇదా, లైక్ డైరెక్టర్ అంటే నా డ్యూటీస్ ఇది, అట్లా కాకుండా అందరూ అన్ని ఫీల్డ్స్లో. ఐ స్టిల్ రిమెంబర్ నిహాల్ just going asking for permission, his dad and mom, all of them working so much, everybody in the team, like there was no separation in the work. అందరూ కలిసి అన్ని చేసినప్పుడు వచ్చిన ఒక ప్రోడక్ట్ అన్నమాట ఈ బటర్ఫ్లై ఫిల్మ్. అండ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రోపింగ్ ఇన్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఆయన వచ్చి ఒక 10 minutesలో కథ చెప్పి నన్ను కన్విన్స్ చేసి నన్ను తీసుకొచ్చారు. నాకు సతీష్ గారిని శతమానం భవతి టైం నుంచి తెలుసు. So yeah, he's an amazing writer, and thank you so much for bringing me here. And Satish garu introduced me to Ravi garu, Prasad garu, like they are like amazing people, so passionate about cinema. Pushami garu, ekkada unnaru meeru, yeah, equally passionate about the cinema. Such a wonderful wife, Ravi garu, you are God. And Samir garu, I should really thank him. Ante మూవీలో మనతో పాటు సమీర్ గారు అంటే లైక్ అదొక కాన్ఫిడెన్స్ అనమాట. And such an amazing person he is, and he came for this small film and worked with us. So amazing about him, like and especially Bhumika garu came worked with us. So she acted as my sister, and ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా. ఇప్పుడు ముందేవా సాంగ్ తెలుగు వర్షన్ ఇస్ వాట్, ముందేవా ఇన్నందేవా ప్రేమించే, దట్ సాంగ్ ఇప్పుడు కూడా చూసినప్పుడు like I just get goosebumps. ఆ భూమిక గారితో I got screen space అన్నది అసలు like it's wonderful. So that happened, and so many fantastic actors, and Nihal, my co-star, he has become my best friend now. So this film gifted a lot to me, and thank you so much for all that. And today I am more excited about ABG. The beautiful girl is here, the handsome boy is here, the wonderful team is here, and ఈ ఫిల్మ్ నేను బటర్ఫ్లై కమిట్ అయిన టైం నుంచి ఐ కెప్ట్ లిస్నింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐ హవ్ సీన్ ద సాంగ్స్. ఐ థింక్ ఇట్స్ అ రియలీ నైస్ స్టోరీ, అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ పీపుల్. అండ్ దిస్ ఇస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, అండ్ it is wonderful. So all the very best, and once again thank you to all for coming here. Lots of love. Thank you. Bye. Thank you very much. చాలా స్పెషల్ రిక్వెస్ట్ ఉన్నాయి. మీరు మాట్లాడాలి, మీరు పాడాలి, అండ్ వీఆర్ డైయింగ్ టు లిసన్ టు యూ. యా, హలో హలో వాట్సాప్ గాయ్స్, టుడే వి హావ్ బటర్ఫ్లై అండ్ ఏబీజీ. సో ఏబీజీ గురించి చెప్పేసరికి ఏంటంటే, వన్స్ అపాన్ ఎ టైం డైరెక్టర్ గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి he said there are some songs you need to do అని చెప్పారు. I said like, okay, I'm coming to Hyderabad. I'm from Vizag actually. I came to Hyderabad and I'm like, okay sir, any songs చేద్దాం. He said 2. I'm like, only 2 ana? Then and after that he said 3. So you know ABG లో ఎన్ని songs ఉన్నాయి తెలుసా? You know, yes, ప్రాపర్గా గెస్ చేసిన వాళ్ళకి ఎక్సెప్ట్ ABG టీమ్. ఎస్ ఎవరు ఏబీసీ టీంలో కాకుండా. ఓకే, ఇన్ ఏబీసీ దేర్ ఆర్ 5 songs, different genres. Everyone will enjoy. Are you ready to listen now? ఇంకా అనుపమ ఇక్కడ ఉంది. Yes, we are listening it in a while. సెట్ చేయాలి కదా మరి, in a while. We are listening it in a while. Done. Do the launch. So I now request Anupama Parmeshwaran to please launch the first look of the film A Beautiful Girl. Good evening guys, good evening everybody.
to the team, to everybody here. చాలా సినిమాలు ప్రెస్ మీట్లు చూస్తుంటే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అని చెప్తే నాకు కూడా అనిపించేది, వెన్ ఇస్ దాట్ డే గన కమ్, నేను ఎప్పుడు నుంచి అని చెప్తా. సో ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. I am here today, my name is Nihal Kodati with this film called The Story of a Beautiful Girl. పనిచేసిన ప్రతి ఒక్కళ్ళం చాలా హార్ట్ పెట్టి ప్రతి సినిమాలాగే పనిచేసాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ దీంతో రిఫ్లెక్ట్ చేస్తాను. ఇక్కడ రవి, చరిత్ర అనే 2 క్యారెక్టర్స్. చరిత్ర అనే అమ్మాయి డైరెక్షన్ లెస్ గా ఉన్న ఒక రవి అనే క్యారెక్టర్ని చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళాం. దే వాంట్ టు ఫ్లై. Look at those birds on the top right. So that's how much we went into the detailing. That's how much we worked hard for the film. We are gonna come soon, and trust me when I say this, E-Cinema is gonna be one of a kind. I have a lot of people to thank, but చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా రోజులు మనం మాట్లాడుకోవాలి. సో మనం సినిమా గురించి ఫర్దర్ మాట్లాడదాం. Before I continue, I would wholeheartedly want to thank Anupama for coming here. You know what this film means to me, and you also know what it means for you to be here. Thanks, Ram. This is really, really cool. Thank you very much for coming here. Vammo, etla cheddam. Alright, so మనం కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడదాం సినిమా గురించి. యాక్చువల్లీ సినిమా గురించి కాదు, కొంచెం జనాల గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ నేను చాలా పెద్ద ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చాను, బట్ మా సినిమాలు చేసే ఫ్యామిలీ కాదు, సినిమాలు చూసే ఫ్యామిలీ. అంటే మేము తినడానికి రెస్టారెంట్కి వెళ్తే బేటర్ రాగానే పెయిడ్ నో అంటాం, ఆర్ ఏం మాట్లాడకపోయినా సినిమా డైలాగ్ ఎలా మాట్లాడతాం. నాతో పాటు నా డ్రీమ్ని ఇంకో 2 కన్నారు, మై మమ్ అండ్ మై డాడ్. దే బోత్ హియర్. ట్రస్ట్ మీ, I'm gonna make you both proud. మనం ముగ్గురం 20 ఏళ్ళ ముందు కళ్ళకనని I'm gonna make sure we can achieve it. Thank you. This is a very meaningful day for me. I'm going to talk about a few things. The title is called The Story of a Beautiful Girl. I'm sure my casting చేస్తున్నప్పుడు మా టీం అందరూ ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో కాస్టింగ్ డైరెక్టర్లు మొత్తం అంతా ఎతికిన తర్వాత దే లాక్డ్ అపాన్ దృషిక. దృషిక ఈస్ a beautiful girl. Remember this name, Drishika Chandar. It's going to be a very, very big name. నేను ఒక 2-3 చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను దృషిక గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లాంటి యాక్టర్ అంటే వచ్చి సీన్లో అప్పటికప్పుడు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్, గెట్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ టైప్స్. ఇమోషనల్ సీన్ ఉంది అంటే దృషిక పొద్దున స్టార్ట్ చేస్తుంది ఏడవడం, ఈవినింగ్ ఎప్పుడు సీన్ అవుతుంది. సో ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద మార్నింగ్, ఫ్రమ్ 6 AM, ఫ్రమ్ 6 PM షీస్ క్రైంగ్. మా టీం మొత్తం దృషిక రూమ్ లో ఉందంటే ఇట్లా పక్క నుంచి వెళ్తారు, దృషిక జోన్ లో పోవాలి. సో దట్స్ హౌ దృషిక ఇస్. Recent of interview, somebody asked me, if you would not be an actor, what would you be? I said I would be a struggling actor. Like I would struggle for the roles. I'd do theater, but I'd act. Nalaga koncham crack types inkevaru undarano anukunna. That's when I met Drishika. I changed my perspective. Unnar na type channel paita market lo. So Drishika, you were wonderful in the film, and I just hope and pray that this film becomes a great success and we collaborate on more films together. It was amazing working with you. ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ రావడానికి కెమెరామెన్ ఇస్ ద సోల్. అమర్ నాకు ఒక 5 years నుంచి తెలుసు. ఏ జోన్ నుంచి అంటే మేము యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ చేసే లెవెల్ నుంచి అమర్ పనిచేస్తున్నాం. అంటే వీ వర్ క్లియర్ దట్ ఈ సినిమాకి మనం ఒక లిమిటెడ్ బడ్జెట్ తో పనిచేయాలి, చాలా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ తో పనిచేయాలి. వేస్టేజ్ లాంటివి అసలు ఉండకూడదని రవి సార్ చాలా క్లియర్ గా ఉంటాయి. బికాస్ చాలా సినిమాలు చాలా ఎక్కువ వేస్టేజ్ అవుతూ ఉంటుంది. సో మినిమల్ ఎక్విప్మెంట్ తో ఈ రేంజ్ క్వాలిటీ రావడానికి వీ వాంటెడ్ అ సినిమాటోగ్రఫర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీ. అమర్ ఒక కోడి తింటాడు, 20 గంటలు కెమెరా భుజం మీద వేసుకొని ఉరుకుతాడు. అంటే హిస్ నాలెడ్జ్ అబౌట్ లెన్స్, అబౌట్ యాంగిల్స్, అబౌట్ కలర్స్, అబౌట్ ఫ్రేమింగ్ నేను పిక్చర్ అయిపోయాను. అంటే వాట్ ఈస్ హీ డూయింగ్, హౌ ఈస్ హీ క్రియేటింగ్ మ్యాజిక్ విత్ అమేజింగ్ సెటప్స్. అండ్ మన టీమ్ అబ్బా 3 ఉంటారు. రండి అంటే ఇక రెడీ అనగానే అక్కడ రెడీ, లైట్ సెటప్ అయిపోయింది అంటే లైట్ సెటప్ రెడీ. సో అమర్ ఇంకొక నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నాం ఫర్ అనదర్ బ్యానర్. సో అమర్ ఐ జస్ట్ హోప్ వి డూ అ లాంగ్ జర్నీ టుగెదర్.
అండ్ మనం చాలా దూరం వెళ్ళాలి. వీ హ్యావ్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ టుగెదర్. ఈ సినిమా చాలా ఎక్కువ రోజులు షూట్ చేసాం. ఒక 1.5 స్పాన్లో మల్టిపుల్ షెడ్యూల్స్లో షూట్ చేసాం. అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. లైక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినప్పుడు యూ నీడ్ అ టీమ్, యూ నీడ్ అ పర్సన్ టు హెడ్. మా రాక్ సాలిడ్ పిల్లర్ ఎవరు అంటే దాసన. అంటే ఒక ఈ లెవెల్ ప్రాబ్లం వచ్చి పైన పడితే మనం ఎవరైనా ఇట్లా జరుగుతాం. వాట్ దాసన దర్జెస్ ఇట్లా వస్తాడు, తొడబడతాడు, చెప్పి అంటాడు. ఈ బ్రేక్స్ డౌన్ ఆన్ దోస్ ప్రాబ్లమ్స్ ఇట్లా చిన్న డబ్బాల్లో చేసి ప్రతి ఒక్కదాన్ని టిక్ కొడుతూ ఉంటాడు. అండ్ అయిపోయేసరికి ప్రాబ్లం అదే ఇంతనా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అబ్బాయి ఇంకా రవి సార్ కూర్చొని సీన్స్ ఎక్కుతూ ఉంటారు. అంటే ఒక చిన్న షాట్ కూడా చాలా డీటెయిల్స్ చెప్తూ ఉంటే ఒకసారి నించుంటాడు, సార్ టైం అయిపోయింది కదా ఇంకా ముందుకెళ్ళాలి అంటాడు. సో దాసన he also is going to direct soon. Dasana, I'm wishing you all the best. You're a bloody amazing mind, and the way he breaks down problems, the way he answers questions, and we fight, we debate. ఈ సీన్ ఇట్లా కాదు, ఈ సీన్ ఇట్లానే రావాలి, ఈ సినిమా ఇట్లా కాదు, ఈ సినిమా ఇట్లానే కావాలి. We fight a lot, and that's what I enjoy about you. Dasana, you're amazing. There's one today, before I conclude, there's one person that I would want to talk about, the most important person with respect to the story of a beautiful girl, Ravi sir, Mr. Ravi Prakash Bodapadi, ladies and gentlemen. Mantra అని ఒక కల్ట్ ఫిల్మ్, ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తీసిన తర్వాత 15 years of wait, he didn't do anything, and if he's coming back with this film like this, make sure this is going to be a film that is going to be remembered for a really long time. క్యాప్టెన్ కూల్ అంటారు కదా, క్యాప్టెన్ కూల్ కి క్లియర్ ఇట్లా ఎవరు క్యాప్టెన్ కూల్ అని చెప్తుంటే క్రికెట్ లో ధోని, ఇక్కడ మా సెట్ లో మాత్రం ఈయననే. అంటే సార్ మనం షూట్ చేయాలి, అయిపోయింది, టైం అయిపోయింది అంటే చేద్దాం. ప్రతిదానికి ఒక స్లో రియాక్షన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ద వే హీ టాక్స్, అంటే మేము అందరం ఇప్పుడు ఇన్ని రోజులు షూట్ చేసి 20 గంటలు షూట్ చేసిన ఓపిక అయిపోయింది. ఈ కమ్స్ అండ్ టాక్స్ 2 సెంటెన్సెస్ చెప్పగానే మళ్ళీ అంతా ఇట్లా చార్జ్ అయి పదండి కుంభరామ లెవెల్లో వెళ్తూ ఉంటాం. సో హీస్ దట్ అమేజింగ్ ఆఫ్ అ మెంటర్. ఐ వుడ్ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. నేను దృష్టిగా వైల్ వీఆర్ స్టార్టింగ్ టు షూట్, మాకు క్యారెక్టర్ లోపలికి వెళ్ళడానికి ఆయన ఏవేవో స్టోరీలు చెప్పేవారు. ద వే హీ టేక్స్ us into the story is just amazing. అంటే like out of the world. Sir, you're just awesome. So and also there are a couple of things in addition, like I really want to point out, and I think this is also the right opportunity to do so. Starting లో ఇట్లా అనేవాళ్ళు, స్లోగా ఆయన యాక్ట్ చేయడం స్టార్ట్ చేసేవారు. వెన్ హీ స్టార్ట్స్ యాక్టింగ్ వీఆర్ లైక్, ఇప్పుడు కరియర్ ఏంటి మనం మార్చుకోవాలా, ఇంకేమైనా చేయాలా, హౌ ద హెల్ ఈజీ డూయింగ్ ఇట్ సో ఎఫర్ట్లెస్లీ. నా దగ్గరికి వచ్చి నా క్యారెక్టర్ లాగా ఈజీగా యాక్ట్ చేస్తారు, దృశ్యక దగ్గరికి వెళ్ళి దృశ్యక క్యారెక్టర్ లాగా ఈజీగా యాక్ట్ చేస్తారు, సమర్ దగ్గరికి వెళ్ళి సమర్ క్యారెక్టర్ లాగా చేస్తారు. అంటే ఇట్స్ జస్ట్ అమేజింగ్ హౌ హీ హ్యాండిల్స్ ఆల్ ఆఫ్ దిస్ జస్ట్ బై ఈ షియర్ నాలెడ్జ్, షియర్ స్కిల్. I'm sure that Gen Next Movies is going to go a really long way. And Ravi sir, I just hope we collaborate on more projects. And thank you for giving me a beautiful girl. Ippude indaka Anupama antunde that, this side you have Drishika, this side you have me. One place me, 2 films, 2 heroines, what a life అని. ఒక 1.5 year బ్యాక్ నాకు చెప్తుంటే దట్ యూ హ్యావ్ 2 films అండ్ 2 సినిమాలు ఒకే రోజు ప్లేస్మెంట్ అవుతుంటే నేను జోక్ చేస్తున్నాను అనుకుంటే. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు కంక్లూడ్ బై సేయింగ్ ఇస్ దట్ ఐ థింక్ వీఆర్ ఆల్ డ్రీమ్ చేజర్స్ అండ్ వీ ఆల్ షుడ్ డ్రీమ్. ఓన్లీ దెన్ ద డ్రీమ్స్ వుడ్ కమ్ ట్రూ. టుడే is my dream coming true. I hope one day all of us also have our dreams coming true. Thank you very much for letting me speak. Thank you guys. Thank you. The introduction. Good evening everybody. Meerandaru ella unnaru? I hope you're all doing really well. First of all, I'd like to thank Meerandaru media vallaki that you guys came today and you're supporting and encouraging us, so thank you so much. నేను ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, సో ప్లీజ్ ఏం తప్పుగా అనుకోదండి. Like Nihal said, I would actually want to start off with where he stopped. Ravi sir, the most important person in this film.
I think I'd like to talk about a few of my favorite memories. I think something I learned from you, Ravi sir. This is something you would say. Everybody has a difficult situation or are going to have a difficult, tough phase in their life. There are two ways you can handle that situation, either happily or stressfully. Now, whether you handle it either or in either manner, it is still going to occur. So you might as well happily deal with a stressful situation and go through life. And I feel like that stayed with me even till date. I think I heard you say this in the first week of shooting, and that stayed with me even till date. Other than that, one of the most important things I'd like for all of you to know is Ravi sir is like a really intelligent person. He's one of the smartest people I have met in my life. He has this aura, and I think our team will connect with this. He has this aura when he walks into a room. It feels safe, it feels warm, fuzzy, and so positive. He is this one person that you connect with instantly, and for example, I think I would refer to him or connect him with Wi-Fi. You know how Wi-Fi gives energy or like gets things active or gets them working? That's what Ravi sir is for all of us. No, pure Wi-Fi. You know, there's something about Ravi sir and Nihal that when we were thinking about what we're going to talk about, and when I was thinking about this, there's one memory that came to me. There have been many times where we were shooting for our scenes, and there were scenes where I had to finish and leave this shot, and the camera was going to go on a close at Nihal and freeze on his expression. But then again, when I would get out the shot and come and stand beside Ravi sir, he's not called for a cut. He goes on giving directions, and he asks Nihal to continue, and he's like, Nihal, do this, do that. After a point, Nihal is the type of actor that he would stay in his role to a point where he would turn around and he'd say, sir, inkem sir, save, continue chal sir, ain't sir. He would go on even though the shot is going on, and sir would tell him, do this, he would do that. Whatever sir asked him to do, he ended up doing it. So it was phenomenal. Come no. There's this one fond memory I have of Nihal. There was this was, I think this is the first time I've met him, and we were having a look test that day. I think he was wearing a grey shirt, dark grey pants, and I was wearing a yellow kurta. This was the first time we're meeting each other. We finished our look test together, and then it was Nihal's point in front of the camera, and Ravi sir was giving directions. Play sad, play happy, play angry. It reached a point where Ravi sir was running out of emotions and started playing scenarios. That's the actor Nihal is, and this is a memory that stuck with me, Nihal. Like, I remember walking up to Ravi sir that day and telling him, my God, like, you know, that day, the entire team, whether it was the production team, the art, the ADs, everybody ended up coming into the room, and everybody was sitting. I was so flabbergasted by Nihal's performance that everybody was just sitting and watching him perform and play all sorts of emotions. And this, I think we still have the reel, and that went on for a good 20-25 minutes. So, but that is Nihal Kodapi for you as an actor. Nihal, it was phenomenal working with you. I mean, it was really an honor. And today I have a really good friend in you. Honestly, working with you didn't feel like work. There have been so many shots, and you and I know this. We were just laughing through the shot, and that became a shot that got used in the film. You know, so there have been so many such memories and moments that we've had. Before I conclude, I would like to most importantly talk about our entire team. Mana production team, our ADs, our production design art team, our driver department, Sai, our production assistant. Under Kosam, you know, this is the first set I have come across where Navutu shooting aipoindi. Everybody was doing everything. There have been so many memories where, you know, whether
అందరు డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. కానీ there were times where Amar for his camera team was setting something up, so Das Anna and Pint Anna would run and just like handle something, effortlessly. So there were times, imagine this, Ravi sir standing, there's this bubble beside his head, he has one thought and some idea and some imagination. For example, he's like thinking of, he wants to have one old lady come and be a part of this scene. Before he can narrate his idea, the team has already executed it. That's what our ABG team is. Yeah, I think I spoke about everybody, but honestly, this is one of the most wonderful teams I've come across. They laugh all the time, no matter what, no matter the number of hours we've worked, the number of days non-stop, whether we've had 18-hour schedules, and on the way back home, we're setting an alarm for 4 a.m. and we know we have only 2 hours of sleep, but then again we're back the next day and everybody's laughing and cracking jokes. 2 hours, 12 minutes. We would sit in the car on our way back home and Pintana would send us a call sheet for the next day, which was 2 hours later. So yeah, that's Pintana, Das Anna, Chinnanna, whether they took care of us, everybody. If I forgot not mentioned anybody's names, please don't mind. Kani, our entire team, ADs and everybody looked after each other so well that I think I can say this for all of us, we're all one family today. And that's it, thank you. లోపల ఏ కోడ్ వచ్చి పోతే మనం థ్యాంక్స్ చెప్పాల్సిన లిస్ట్ అందరికి థ్యాంక్స్ చెప్పకుండా ఏమన్నా జరిగితే అయితే హియర్ ఐఎమ్ టెల్లింగ్, నేను వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పుకుంటా పోను. అట్ ది సేమ్ టైం ఒక కత్తి లాంటి పాపులర్ స్టార్ అవ్వకుండా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పను, విచ్ మీన్స్ దట్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ సో పాపులర్. అండ్ దెన్ ఆ రోజు డెఫినెట్గా నాకు చాలా పెద్ద లిస్ట్ ఉంది, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తా, వెయిట్ చేయండి. యా, అండ్ ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను భయ్య, అలాగే ఆకలితో వినేసండి, ఈ లోపల స్నాక్స్ వస్తే తినండి. అయితే ఒక కుర్రాడు ఉన్నాడు, వాడి వయసు ఇప్పుడే ఊహ తెలిసే వయసులోకి వస్తున్నాడు. ఈజ్ జస్ట్ గెటింగ్ దట్ మెచ్యూరిటీ, ప్రపంచం అంటే ఇలా ఉంటుందా. అయితే హీస్ సో ఇంటెలిజెంట్ దట్ సారీ సో దిస్ ఫెలో ఈజ్ సూపర్ టాలెంటెడ్, అమేజింగ్లీ వెరీ 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 టాలెంటెడ్, సో స్కిల్డ్, ఎంతో ఇంటెలిజెంట్, అండ్ హీ నోస్ దట్ హీ క్యాన్ డూ మిరకల్స్. కరెక్ట్గా యాక్సిడెంటల్గా ఏమన్నా చంపేశాడు, జైల్లో వేస్తారండి. ఓకే, 15 ఏళ్ళు జైలు శిక్ష పడింది అంటాడికి. యునో వాట్, ఇంత టాలెంట్ పెట్టుకొని, ఇంత ప్యాషన్ పెట్టుకొని, హీ కుడెంట్ డూ ఎనీథింగ్, హీ క్యాన్ డూ నథింగ్ అనమాట. జైల్లో కూర్చోవాల్సి వచ్చింది. అయితే ఈ స్టోరీ నాది కాదు, ద గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు రాసిన బిజినెస్ మ్యాన్ స్టోరీ ఇది, ఇఫ్ యూ రిమెంబర్. యా, మహేష్ బాబు క్యారెక్టర్. అయితే నేను సినిమా చూసినప్పుడు ఇట్స్ సో రిలేటింగ్, ఇట్స్ మై స్టోరీ, కాకపోతే జైలు బదులు ఇంకోటి ఉందేమో, ఆర్ ద వర్జన్ ఈజ్ డిఫరెంట్, బట్ ఇట్స్ మై స్టోరీ. ఏంటి అంటే లైక్ ది సేమ్ ఫెలో నేను కూడా చాలా ప్యాషన్తో ఉన్నా, చాలా కోరికతో ఉన్నా. ఐ ఫీల్ ఐఎమ్ సో ఇంటెలిజెంట్ అండ్ సో ఎఫ్లీ స్మార్ట్. సో బట్ అక్కడ అబ్బాయికి జైలు శిక్ష పడినట్టు సంథింగ్ హ్యాపెన్ టు మీ ఫర్ ద 15 years. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సినిమాలోని హీరో, హీ డెంట్ వేస్ట్ దిస్ 15 years. బయటికి రాగానే క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఎలా డబ్బులు సంపాదించాలంటే హిజ్ మోటో ఇస్ దట్. సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అతని ప్లాన్స్ అని హీ కెప్ట్ ఆన్ ప్రిపేరింగ్. అంటే పని లేక ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు మా మదర్ ఫాదర్ కూడా ఏం పని చేస్తున్నావు ఏంటి, అంత రేర్, అంత పెద్ద సెలబ్రిటీ నువ్వు, వాట్ ఆర్ యూ డూయింగ్, యూ డోంట్ ఈవెన్ టాక్ టు మీ అనేది వాళ్ళ వర్షన్. బట్ ఐ నో ఐఎమ్ వెరీ బిజీ ఫర్ ఆల్ దిస్ 15 years ప్రిపేరింగ్ ఫర్. నాకు టైం వచ్చినప్పుడు నేను వరుసగా కత్తి లాంటి సినిమాలు తీయాలని, ఐ డెంట్ వేస్ట్ ఈవెన్ అ మినిట్, ఈవెన్ అ డే ఫర్ ఆల్ దీస్ 15 years. And I'm very proud to say that. So finally, after 15, this is 15th year since Mantra released. I tried my best. మధ్యలో కొన్నిసార్లు సినిమా అటెంప్ట్స్ జరిగాయి, బట్ ఇట్ ఫెయిల్. పక్క నుంచి చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, ఉల్లిపాయ టమాటాలు కొనుక్కొని, క్యాటరింగ్ బిజినెస్ చేసుకొని, 20,000 30,000 శాలరీస్కి వర్క్ చేస్తూ
అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద బిజినెస్లు కూడా చేస్తూ. బట్ ఐ వెయిటెడ్ అండ్ నేను ఆ వర్క్స్ చేస్తూ కూడా ఈవినింగ్స్, నైట్స్, మార్నింగ్స్ నేను కష్టపడుతూనే అన్నాను ఐ విల్ గెట్ మై టైం. అండ్ చెప్పాను కదా ఇందాక, నేను నా లిస్ట్కి థ్యాంక్స్ చెప్పే పోతా. అండ్ ఆ థ్యాంక్స్ నేను కత్తి లాంటి పాపులర్ డైరెక్టర్ ఆర్ ఫిల్మ్ మేకర్ అయిన తర్వాతే థ్యాంక్స్ చెప్తా. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు బ్యూటిఫుల్ గర్ల్ మూవీ, దీని ముందు ఇంకొక చిన్నది, మంత్రా మూవీ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. సారీ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా వినపడుతుందేమో. బట్ మంత్రా రిలీజ్ అయ్యి అది చాలా సూపర్ హిట్ అని పేరు తెచ్చుకునే వరకు కూడా స్టిల్ ఐ ఫీల్ ద సేమ్. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ మై సో మెనీ వర్క్స్. ఓకే, సో మంత్ర సూపర్ సినిమా, అద్దరిపోయే స్టోరీ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇట్స్ జస్ట్ అన్ అదర్ వర్క్ అవుట్ ఆఫ్ మీ. ఇంకా కత్తి లాంటి సినిమాలు ముందుకు తీయాలని అనుకునేవాడిని, అలాగే బయట వాళ్ళకి చెప్పేవాడిని. బట్ సడన్లీ ఇట్ రిలీజ్డ్ అండ్ బికేమ్ సూపర్ హిట్ సినిమా. అప్పటి నుంచి నా మనసులో ఫీలింగ్ అదైనా బయటికి చెప్పడం మానేశాను, ఎందుకంటే ఎక్కువ ఆరాక్షన్ చేయకు అని చెప్పి జనాలు అనుకుంటారని. ద థింగ్ ఇస్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ on this dais of the first look launch of A Beautiful Girl, ఏంటి అంటే మంత్ర ఇస్ జస్ట్ వన్ ఆఫ్ మై వర్క్స్. అట్ ద సేమ్ టైం ఏంటి ఈ ప్రెస్ మీట్కి వచ్చి బ్యూటిఫుల్ గర్ల్ ఫస్ట్ లుక్ లాంచ్కి వచ్చి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో జస్ట్ వన్ ఆఫ్ ద వర్క్స్. ఇది అద్భుతమైన స్టోరీ, ఇంక ఇలాంటి సినిమా రాదు అని చెప్పాం. ఇంకో 100 సినిమాలు చేస్తాం ఇలాంటివి, ఇంతకంటే మంచి సినిమాలు కూడా చేస్తాం. హ్యావింగ్ సెడ్ దట్, ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, yeah, so this is really going to be an amazing movie, but at the same time remember ఇంకా చాలా చాలా మంచి మూవీస్ వస్తూ ఉంటాయి జెన్నెక్స్ మూవీస్ నుంచి. వీ హ్యావ్ సో మచ్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పుడిప్పుడే జస్ట్ అలా నేర్చుకుంటూ స్టార్ట్ చేస్తూ వెళ్తున్నాం అని కనబడుతున్నాం కానీ, బట్ వీ హ్యావ్ సో మెనీ ప్లాన్స్. మీ ప్రసాద్ గారు, ప్రదీప్ ఫ్రమ్ ద US, అండ్ వీ హ్యావ్ సో మెనీ అదర్ ఫ్రెండ్స్ హూ ఆర్ సపోర్టింగ్ అస్ బై ఫండింగ్ అస్. సో యా, మీరు ఇందాక చెప్తారనుకోండి, మిస్ అయిపోయారు. Yeah, so we have so many future plans from Gen X Movies banner, which started with the movie Mantra as production number 1, and production number 2 Butterfly, and production number 3 the flagship project A Beautiful Girl. To start with, okokka sentence cheptanu, I mean okokka mukke chepta, I will not take much time. I am not here to thank anyone here. Nen ma team tarpu nunchi maatladutunna, so I need not thank my own team members. Representing my team, I want to remember few things అంటే మాలో మేము గుర్తెచ్చుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ దృశ్యికా చంద. సో షీస్ ఫ్రమ్ అ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళ మదర్ హూస్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ టు అస్, దీపా చందర్ గారు. షీఈస్ నంది అవార్డ్ విన్నర్ ఆల్సో. షీఈస్ అ పాపులర్ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ మూవీస్ లైక్ అరుంధతి అండ్ ఎట్సెట్రా. సో రీజన్ ఇదో ఆర్ ఏంటో తెలియదు కానీ, దృశ్యికా చందర్ ఈజ్ స్టార్ ఇన్ మేకింగ్. అంటే ఐ డోంట్ నో స్టార్ ఇన్ మేకింగ్ అని ఏదో వర్డ్ బాగుందని వాడేశాను, బట్ మై మీనింగ్ ఆఫ్ స్టార్ ఇన్ మేకింగ్ ఇస్ దృశ్యికా చందర్ నువ్వేమవుతావు ఒక 10 years డౌన్ ద లైన్ ఆర్ 5 years డౌన్ ద లైన్ అని అయితే, ఐఎమ్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్, ఇండియాస్ టాప్ యాక్ట్రెసెస్ అని తను కాన్ఫిడెంట్గా చెప్పగలదు. అండ్ షీ బిలీవ్స్ ఇట్ అండ్ షీ ఈస్ బాన్ టు దట్. అండ్ తను చాలా నమ్ముతుంది. అంటే ఇప్పుడు చాలా కొత్త సినిమాల్లో కొత్త హీరోయిన్స్ ఎలా ఫీల్ అవుతారంటే, బాగానే ఉందా, విల్ ఐ బికమ్ దట్ ఆర్ ఈజ్ ఇట్ దేర్ ఇన్ మీ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ షీఈస్ నాట్ దట్. చాలా హార్డ్ వర్క్తోని, చాలా ప్యాషన్తోని షీఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ షీఈస్ గోయింగ్ టు బికమ్ ద వన్ షీ వాంట్స్. సో ఐ థింక్ ఐ కన్వర్ట్ ఇట్. సో అండ్ కమింగ్ టు ద గై బిహైండ్ చరిత్ర, రవి, నా పేరే పెట్టాను. యా, సో రవి రోల్ చేసిన నిహాల్ కోదాటి. సో నిహాల్ గురించి బోల్డ్ చెప్పాలని ఉంది, కానీ ఇంకా బోల్డ్ ప్రెస్ మీట్స్ ఉంటాయి, దాచుకోవాలి, బట్ కొంచెం దాచుకోవాలని లేదు. అయితే కొన్ని 1 or 2 చెప్దాం అనుకుంటున్నాను. అయితే దృశ్యిక లైక్ బాండ్ టు బికమ్ అ స్టార్. అయితే నిహాల్ని అడిగితే స్టార్ అని చెప్తాడు లేదా, బట్ ఐ కాన్ఫిడెంట్లీ సే దట్ నిహాల్ ఈజ్ ద ఫ్యూచర్ డిమాండింగ్ హీరో ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ షూర్. హౌ కెన్ యూ సే దట్, యూ మే ఆస్క్. లైక్ అంత కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అంటే, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ప్యూర్ అండ్ కత్తిల్ అండ్ యాక్టింగ్ స్కిల్స్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ దాట్,
నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిమ్స్, బట్ ఏంటంటే అది ఎనర్జీ విచ్ హీ డజంట్ లూజ్. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఒక 5 years డౌన్ ది లైన్ ఏబీజీ దొబ్బిందంట, ఇంకొక తర్వాత సినిమాలు ఎన్నో దొబ్బాయంట. 5-10 years ఒకవేళ తనకి బ్రేక్ రాకపోయినా ఇదే ఎనర్జీతోని ఇంకా ఎలాగైనా హీరో అవ్వాలని ట్రై చేయగలిగే అంత ఎనర్జీ చూస్తాను నేను నిహాల్లో. సో డెఫినెట్లీ హీ ఈస్ గోయింగ్ టు బికమ్ ద మోస్ట్ డిమాండింగ్ హీరో ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ హీరోస్. అయితే ప్రెస్ మీట్ చూస్తున్న మిగతా ప్రొడ్యూసర్స్కి చూడు, కొంతమంది సినిమా హిట్ అవ్వగానే అడ్వాన్స్ ఇస్తుంటారు కొంతమంది ప్రొడ్యూసర్స్. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే see he's here. So and other actors like Samarth గురించి చెప్పాలి. Like it's an amazing experience to me. Like నేను ఒక క్యారెక్టర్ రాసా, విక్రమ్ హిజ్ నేమ్ ఇస్. అయితే ఇమాజినేషన్లో ఇమాజినరీ రోల్లో మనం ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటాం. హిజ్ హెయిర్ స్టైల్, హిజ్ వాకింగ్ స్టైల్ ఎట్సెట్రా, ఇలా కళ్ళు మూసుకొని ఊహించుకొని తెగ రాసేసాను ఇమాజినరీ రోల్ ఆఫ్ విక్రమ్. కట్ చేస్తే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇతను ఓకేనా అంటే ఓకే, బట్ నాట్ ఫుల్లీ ఓకే. అలా ఒక ఎంతోమంది 50 to 100 పీపుల్ని ఆడిషన్ చేసి ఉండుంటాం, బట్ సాటిస్ఫైడ్. బట్ నా ఇమాజినరీ రోల్ రాసుకున్న క్యారెక్టర్ అయితే ఈజ్ నాట్ దిస్ గై. సో అలా వెయిట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసేసుకున్నాం విత్ డిస్సాటిస్ఫాక్షన్, అతని సీన్స్ అన్ని వెనక్కి పెట్టుకొని. సో వన్ డే కృష్ణ చైతన్య ఆర్ కోర్ టీమ్ మెంబర్, సో అతను ఎలా ఫైండ్ చేశాడో మరి అది వేరే ఇంకొక ఈవెంట్లో మాట్లాడుకుందాం. సో ఎత్తుకొని వచ్చాడు అండ్ సమర్థ్ ఈజ్ వాకింగ్ ఇన్. సో ఇమాజినరీ క్యారెక్టర్ బయటకు వచ్చాడు అనిపించింది అండ్ హీ డిడ్ అన్ ఆసమ్ జాబ్, ఎక్సలెంట్ సమర్థ్. యా, సో అయితే లక్కీగా ఇమాజినరీ క్యారెక్టర్ రాసుకున్న సేమ్ పర్సనాలిటీ దొరికాడేమో అనుకున్నాం కానీ నో, ఇట్స్ హిజ్ యాక్టింగ్. సో వేరే క్యారెక్టర్ రాసుకున్నా హీ కెన్ డూ దట్ అండ్ మెల్లమెల్లగా వీ గాట్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ హీఈస్ డెఫినెట్లీ అ గ్రేట్ యాక్టర్. అండ్ జస్ట్ నాట్ హిమ్, వీ హ్యావ్ మోర్ యాక్టర్స్ లైక్ మధునందన్. హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అంటే మా సెట్ మొత్తంలో, మా యాక్టర్స్ మొత్తంలో ద ఓన్లీ సీనియర్ యాక్టర్. అది అతనేమో వేరే ఒక కొత్త ఆర్టిస్ట్ కిందనే పనిచేసే రోల్ అంట. ఓకే, బట్ హీ took it very nicely and he did an awesome job. And Bhargav Polidas from the US, ikkada I mean for his role there are many already established stars and actors here in the industry, but enduko oka kotta face kavali. But acting chaala baga chesaru, chaala senior and chaala great experienced actor la. So we were waiting, trying to find and we found this super actor Bhargav Polidas. You will all love him. Ante లైక్ 50s దగ్గరలోకి వచ్చేస్తున్న ఒక హీరో అతను. యా, సో హీస్ డూయింగ్ అ మేల్ లీడ్ ఆల్సో ఫర్ సమ్ అదర్ మూవీ రైట్ నౌ ప్యారలలీ. సో యా, హీ డిడ్ అ కాప్ రోల్ హియర్ ఆఫ్ హిస్ సేమ్ ఏజ్. సో యా, హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ యాక్టర్స్ లైక్ సహర్ష్ రోల్ చేసిన మెహర్ ఈజ్ విత్ అస్. యా, since 1.5 years he traveled. He's one of the ADs too, amazing AD. He's like, we call him our YouTube or our Google. So yeah, అదంతా ఎందుకు చేశాడు అంటే ఆ రోల్ని ఇంకా బాగా అర్థం చేసుకొని ఇంకా చాలా బాగా యాక్ట్ చేయడం కోసం. సో మెహర్, యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నువ్వు బాగా ప్రమోట్ చేసుకోవట్లేదు నువ్వు, లేకపోతే నువ్వు పెద్ద మంచి కత్తి లాంటి ఇంకా మంచి యాక్టర్ అవుతావు. యా, సో అట్ ది సేమ్ టైమ్ ఆర్ యాక్టర్స్, ఆల్ ద యాక్టర్స్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అయితే ఇంకా యాక్టర్స్ గురించి అని చెప్పి మా టెక్నీషియన్స్ టీమ్ గురించి చెప్పకపోతే యా ఎలా. సో ఈ ప్రాజెక్ట్, యాజ్ ఐ సెడ్, ఐ వాజ్ ఇన్ జైల్ కైండ్ ఆఫ్ సమ్ అదర్ లైఫ్. సో దెన్ బట్ ఏదో రోజు తీస్తానని తెలుసు కానీ టైం రావట్లేదు ఇంకా. ఐ వాజ్ వెయిటింగ్. దెన్ దిస్ గై హూస్ 8-9 years నుంచి నాకు ఫ్యాన్ అంటాడు, నేను ఇన్స్పిరేషన్ అని చెప్తుంటాడు. బట్ యాక్చువల్గా తనకు తెలియని సీక్రెట్ ఏంటి, నేను కూడా తన వర్క్స్కి చాలా ఫ్యాన్ అండ్ ఇన్స్పైర్డ్. సో దిస్ గై కాల్డ్ మోహన్ దాస్ కేమ్ టు మీ and he pushed me like anything. So yeah, and the rest is history. So ABG happened. So and just not pushing, he did an amazing role in పుట్టింగ్ ద టీమ్ టుగెదర్. అయితే అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఈ సినిమాకి పనిచేశాడు. అయితే హీ నెవర్ డిడ్ దిస్ బిఫోర్. అంటే మేమెవరం కూడా
never did this before, guys. Director never did this before. Executive producer never did this before. Our producers never did this before. But anyway, bond kabatti vaadana. So executive producer Mohan Das, so he never did this before, and that is not his passion. He's an upcoming director. He's all, yeah. ఇది ప్రిపేర్ అవ్వలేదు, లీక్ చేసేస్తున్నా. అనదర్ ఫిల్మ్ షూటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, నాట్ బటర్ఫ్లై, అనదర్ ఫిల్మ్ మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఈజ్ డైరెక్టింగ్ ఇట్. అయితే బ్యూటిఫుల్ గర్ల్కి డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న అతను, హీ డిడ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ టు కీప్ ద టీమ్ టుగెదర్ అండ్ మోటివేటెడ్. అయితే అనిపిస్తుంది, బా ఎంత కష్టపడుతున్నాడు, ఏం చేస్తున్నాడని. కానీ అతను ఏం చేయడు, కానీ చేయిస్తాడు కత్తిలాగా. యా, సో ఆర్ పింటూ, పాంచజన్య, కృష్ణ చైతన్య, మన లాస్ట్లో ఫోటో దిగలిపోయా. కోర్ టీమ్ రవి ప్రకాష్ బోడపాటి, మోహన్ దాస్ సాధనూరు, కృష్ణ చైతన్య పసుపులేటి, పాంచజన్య పోతరాజు. Yeah, core team. I mean, this is like, it was like this when we started. So, core team still it's together, and we are going to do many more movies together. So, all of us together, చాలా ఈజీగా చేసేసాం. అయితే విత్ యువర్ పర్మిషన్ చెప్పొచ్చండి. యా, సో మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, హూస్ ఎగ్జిస్టింగ్, అంటే ఐ మీన్ ఇక్కడ లైక్ లైవ్ ప్రొడ్యూసర్ అనమాట. అదర్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రమ్ ద యూఎస్ అండ్ వాళ్ళు అసలు పట్టించుకోరు. ఓ సినిమా అవుతుంది కదా, అలాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళు. సో ఇక్కడ అన్ని పట్టించుకునే ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు. అయితే పర్లేదు కదండి, చెప్పొచ్చు కదా అంటున్నా. మీరు రోజు ఏం చేస్తారు అది. యా, సో ఆయన వస్తారు ఆన్ టైం, వెరీ పంక్చువల్. 2 minutes బిఫోర్ కాదు, 2 minutes ఆఫ్టర్ కాదు, ఆన్ టైం వస్తారు. సీరియస్గా అన్నీ సర్దుకుంటారు. మా ఆఫీస్లోని ఒక లాంజ్ ఉంటుంది, కూర్చుంటారు, రెస్ట్ఫుల్గా కూర్చుంటారు, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, సినిమా స్టార్ట్ చేస్తారు. ఏది మన సినిమా కాదు, ఏదో ఒక సినిమా. ఆఖరికి నెట్ఫ్లిక్స్, ఈ హాట్స్టార్లో వీటిలో మూవీస్ అయిపోయి, వూట్, ఊర్వశి, ఓటీటీ, ఇంకా ఎన్నో ఎక్కడి నుంచి ఎతుకుతారో తెలియదు, కొత్త మూవీస్ తీసి చూస్తుంటారు. అండ్ పాజ్ చేస్తారు, ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారంటే, అంటే వేరే వాళ్ళు రోజంతా పనిచేస్తే వాళ్ళు దే విల్ అచీవ్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. బట్ ఈయన, సారీ టు ఇలా చెప్పినందుకు, బట్ ఎంత ఈజీగా ఈయన హ్యాండిల్ చేస్తారంటే, చాలా ఎంజాయ్ చేస్తూ, మూవీస్ ఎంజాయ్ చేస్తూ, బట్ హీ గెట్ థింగ్స్ డన్. అండ్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 20-25 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేనేజరల్ స్కిల్స్ ఇన్ ద ఐటీ ఫీల్డ్. అయితే అందరు బయట అనుకుంటారు సినిమా చాలా స్పెషల్, సినిమా చాలా డిఫరెంట్, సినిమా అనేది వేరే ఫీల్డ్ అని. నో, ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. ఇట్స్ జస్ట్ క్రియేటివ్ జాబ్ దట్ హ్యాస్ టు బి డన్ ప్రాపర్లీ, అంతే, ఇంకేం కాదు. వీ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ టీమ్ అండ్ రైట్ కాంటెంట్ ఇన్ హ్యాండ్, అంతే. సో ఆయన మేనేజరల్ స్కిల్స్ ఇన్ ద ఐటీ ఫీల్డ్ వాడి ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్ చేశారు. అయితే ఆయనకి ఆ పని కూడా లేకుండా, ఆయనకి ఎంత ప్యాషన్ ఉన్న ఆ పని కూడా ఇవ్వకుండా, దాస్ అండ్ టీమ్, ఆర్ కోర్ టీమ్ అండ్ ద టీమ్ ఏడీస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్ టీమ్ అందరూ కలిపి అతను పని చాలా స్మూత్ చేసేసాం. సో లైక్ లిటరల్లీ చెప్పాలంటే, ఓకే, యా, డన్. సో ఇంకా యా, ఆల్రెడీ అమర్ నీ గురించి స్నేహాలు కవర్ చేస్తాడు. యా, సో అండ్ ఎడిటింగ్ గురించి ఇంకా చెప్పాలి. యా, బట్ యా, విల్ టాక్ మోర్ ఇన్ ద కమింగ్ అప్ ఈవెంట్స్. యా, ఏదో మర్చిపోయాను భయ, పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఏదో చెప్పాలి. యా, సో అది గుర్తొచ్చే ముందు ఇంకోటి చెప్తా. సో లైక్ ఎవ్రీబడి, రవి, చరిత్ర, మా ఆర్టిస్ట్ అందరి లుక్స్ నేను ఇందాక చెప్పినట్టు ఒక ఇమాజినేషన్లో ఫిక్స్ అయిపోతాం. సో ఆ లుక్ అలా తేవాలి అంటే, ఆర్ ఒక బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ అయిపోతాం, ఆ లుక్, ఆ బ్యాక్గ్రౌండ్ లుక్, ఆ లొకేషన్ లుక్ అలా కావాలి అంటే ఇట్స్ ఆల్ ఇమాజినేషన్. అండ్ ఒక హై బడ్జెట్ మూవీ అయితే మేబీ ఖర్చు పెట్టో ఆర్ ఏదో తెచ్చేసో థింగ్స్ విల్ బీ ఈజియర్. బట్ ఇక్కడ లిమిటెడ్ బడ్జెట్స్, అట్ ద సేమ్ టైం నాకు కావాల్సింది కావాలి, ఐ వోంట్ కాంప్రమైజ్. సో like art director Vijay, for the locations he did an amazing job to get the look that I want. And at the same time Harshita, our costume designer, personally kuda she is very supportive to me in the recent times.
ఆల్సో మేకప్ చారి అన్న, వీళ్ళందరూ ఒక ఒక క్యారెక్టర్ లుక్ ఎలా ఉండాలి అనేది నేను ఇమాజిన్ చేసుకున్నది వాళ్ళు ఎంతో స్టడీ చేసి చాలా డీప్గా ఫీల్డ్లోకి వెళ్ళిపోయి తెలుసుకొని డిజైన్ చేసి అండ్ దే గాట్ ఇట్ డన్. ఇవన్నీ మీకు ఇంత ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇంత సీన్ ఉంది సినిమాకి అని మీకు అనిపించే అంత చెప్పేసాం. నిజంగా నాకు ఇప్పుడు కనిపిస్తుంది. బట్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఇట్ వెన్ సూన్ ద మూవీ రిలీజెస్ అండ్ వెన్ యూ వాచ్ ఇట్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ఆల్ వాట్ వీఆర్ టాకింగ్. సో యా, వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఒక్క నిమిషం. యా, సో ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. కోర్ టీమ్ ఒకసారి వస్తే అందరికి కనబడదాం. అండ్ యా, ఫాలోడ్ బై టీమ్ అందరూ వస్తే ఒకసారి కనబడదాం. అండ్ ఫైనలీ ఐ వాంట్ అనుపమ పరమేశ్వరన్ టు విషెస్ విత్ యువర్ వర్డ్స్. విషెస్ కదా. జానీ వచ్చే నా థ్యాంక్ లిస్ట్లో నువ్వు ఉన్నావు, తర్వాత చెప్తాను. పిఆర్ అవినాష్ దా. ప్రొడ్యూసర్ పుష్పమి గారు రండి. పిలవం బాయ్, అందరూ వచ్చాను కదా. ఏబీజీ టీమ్. బ్యూటిఫుల్ గర్ల్ మూవీ టీమ్ అని ఫీల్ అయిన వాళ్ళందరూ ఒకసారి వస్తే దిగిపోదాం ఒక ఫోటో. Ready? 3, 2, 1.